దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలా వైకుంఠంలో శ్రీ శ్రీనివాసునిగా వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. భక్తుల కొంగు బంగారమై వెలిసిన ఈ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. తిరుమల వెంకన్నను క్షణకాలమైనా దర్శించుకుంటే తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తుంటారు భక్తులు. అందుకే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు లాంటి పర్వదినాల్లో అయితే భక్తుల సంఖ్య 1,00,000కు పైమాటే. అయితే 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తే వసతి సౌకర్యం ఎలా? ఇప్పుడు ఇదే అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే టీటీడీ బేస్ క్యాంప్ పేరుతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపింది. ఇంతకీ అది ఎక్కడ నిర్మిస్తారు? దానివల్ల కలిగే ఉపయోగాలేంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామిని క్షణకాలమైనా దర్శించుకుంటే తమ జన్మ ఫలిస్తుందని చెప్పేసి భావిస్తుంటారు. ఇందుకేనేమో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అయితే టీటీడీ ఒక కొత్త ఆలోచనకు తెరలేపింది. దాన్నే బేస్ క్యాంప్ అనేసి తిరుపతిలో నిర్మించాలనుకుంటుంది. అసలు ఈ తిరుపతిలో బేస్ క్యాంపు నిర్వహించాలనేసి ప్రతిపాదన ఎలా వచ్చింది, ఒకవేళ నిర్మిస్తే అది ఎక్కడ నిర్మిస్తారు అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు భక్తులు. కాగా 1950లో 20,000 నుంచి 30,000 మంది వరకు భక్తులు తిరుమలకు వచ్చేవారు. వారి కోసం అప్పట్లో 1వ సత్రం, 2వ సత్రం, 3వ సత్రం అంటూ 3 సత్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. దాని తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కాలానికి అనుగుణంగా ఏటీసీ, జీఎంసీ, హెచ్ఎంసీ అనే కాటేజీలను నిర్మించింది. ఆ తర్వాత 1980 ప్రాంతంలో భక్తులకు సరిపడే విధంగా సప్తగిరి సత్రాలు నిర్మించింది. తిరుమలకు వచ్చే భక్తులకు రాబోయే 20 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొచ్చింది టీటీడీ. ఏఏ ద్వారా దర్శనం కల్పించాలని, దీని ద్వారా త్వరితగతిన భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారని యోచిస్తోంది. మరోపక్క తిరుపతిలో బేస్ క్యాంపు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా సీఎం చంద్రబాబు వద్దకు టీటీడీ తీసుకెళ్లినట్లుగా సమాచారం. అలిపిరి వద్ద 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంపు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములను ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అది బేస్ క్యాంపు నిర్మాణానికి అనువైన ప్రాంతమైంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గట్టుగా తిరుమలలో వసతి సౌకర్యం కల్పించడం టీటీడీకి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బేస్ క్యాంపు నిర్మిస్తే 20,000 మంది భక్తులు ఒకేసారి ఇక్కడ నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇందులో భాగంగానే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. అయితే తిరుమలకు వచ్చే భక్తులకి వసతి కల్పించడంలో టీటీడీ చాలా తలకమ్మనకలు అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికోసం తిరుపతిలో ఒక బేస్ క్యాంప్ నిర్వహించాలనేసి తలపెట్టుకునింది. ప్రస్తుతం నేను ఏదైతే ఆ బేస్ క్యాంప్ నిర్మించాలా అనుకున్న ప్రదేశంలో ఉన్నానో మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా గతంలో ఏదైతే ముంతాజ్ హోటల్ పేరుతో ఇక్కడ 5 స్టార్ హోటల్ నిర్మించాలనుకున్నారు. అయితే ఇది హిందూ సంఘాల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలోనే టీటీడీ ఎట్టకేకలకు దాన్ని స్వాధీనం చేసుకుంది. మొత్తం కూడా ఈడ 34 ఎకరాల స్థలంలో ఏదైతే ముంతాజ్ హోటల్కి 5 స్టార్ హోటల్కి కేటాయించింది. మరోపక్క దేవ్లోక్ అనే సంస్థకు కూడా ఒక 14 ఎకరాలు ఈ ప్రాంతంలోనే కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో అంటే హిందూ సంఘాల యొక్క వ్యతిరేకత, అదేవిధంగా హిందూ యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ప్రదేశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే టీటీడీకి బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులందరూ కూడా సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే ఒకటి తెరపైకి వచ్చింది బేస్ క్యాంప్. ఈ బేస్ క్యాంప్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ శేషాచల కొండలకి ఆనుకుని ఉన్న ఈ ప్రదేశం మొత్తం కూడా గతంలో తాజ్ హోటల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రస్తుతం దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. ఈ ప్లేస్లోనే ఒక బేస్ క్యాంప్ నిర్వహించాలనుకుంది. బేస్ క్యాంప్ యొక్క ఉపయోగాలు ఒకసారి మనం చూసుకుంటే మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే సాధారణ రోజుల్లో చూసుకుంటే మనం 60,000 నుంచి 70,000 మంది వరకు కూడా తిరుమలకు భక్తులు వస్తుంటారు. మరోపక్క ఏదైతే ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1,00,000కు పైమాట అని చెప్పుకోవచ్చు. అయితే 1,00,000 మందికి పైగా భక్తులు ఏదైతే తరలి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి భక్తులకి ముఖ్యంగా వసతి కల్పించే దానిలో టీటీడీ చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వీఐపీలు తాకిడి కావచ్చు, మరోపక్క
రోజు రోజుకి పెరుగుతున్న ఈ భక్తుల తాకిడి వలన. అయితే ఈ బేస్ క్యాంప్ ఒకవేళ నిర్వహిస్తే తిరుపతిలో 20,000 మందికి ఇక్కడే ఈ బేస్ క్యాంపులోనే వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అంటే వసతి సౌకర్యాలతో పాటు అదేవిధంగా బస్సు సౌకర్యం కావచ్చు, అన్ని సౌకర్యాలు, అదేవిధంగా స్నానం గదులు కావచ్చు, అన్నీ కూడా ఈ బేస్ క్యాంప్లో ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇది ఇటు అలిపిరి కాలినడక మార్గానికి, మరోపక్క శివారిమెట్టు కాలినడక మార్గానికి మధ్య మార్గంలో ఉండేది ఈ ప్రదేశం కాబట్టి దీన్ని ఈ విధంగా భక్తులకు ఉపయోగించుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన అయితే టీటీడీ తెర మీదకి తీసుకొచ్చింది. నిజంగా ఇది ఖచ్చితంగా తీసుకొని వచ్చి అమలు చేసి ఈ విధంగా బేస్ క్యాంప్ నిర్వహిస్తే మాత్రము ఇది తిరుమలకు వచ్చే భక్తులకి నిజంగా చాలా ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పేసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. 2047 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేస్తున్న టీటీడీ అలాంటి పరిస్థితి వస్తే తిరుమలలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించడం అసాధ్యమని భావిస్తోంది. తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చాల్సి వస్తుందని భావిస్తున్న టీటీడీ చెట్లను నరికి వసతి గదులు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు కాబట్టే టీటీడీ ప్రత్యామ్నాయ ఆలోచనలో భాగమే అలిపిరి బేస్ క్యాంప్ అయింది. దాదాపు 25,000 మంది భక్తులకు సరిపడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే కొండకు చేరే భక్తులకు అలిపిరి నుంచే నియంత్రించాలని ప్లాన్ చేస్తుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇది కొత్తమీ కాదు. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవి మాత దేవాలయంలో కూడా ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే కొండపై జనాలు నిండిపోతారో అప్పుడు ఈ బేస్ క్యాంప్ని ఉపయోగిస్తారు. భక్తుల్ని అక్కడ నిలువరించి అక్కడ ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కొండపై భక్తులు తగ్గిన తర్వాత ఇక్కడే వారిని కొండపైకి అనుమతిస్తారు. అప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని తిరుపతిలోనే పొందవచ్చు. ఈ బేస్ క్యాంపు కార్యరూపం దాల్చుకుంటే తిరుపతిలోనే భక్తులకు వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఇది మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి సమీపంలో నిర్మించదలపెట్టుకున్న ఈ బేస్ క్యాంపు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తే తిరుమలకు వచ్చే భక్తులకి వసతి కల్పించే ఏ విధంగా అయితే తలమలకలు పడుతుందో టీటీడీ, అయితే తిరుపతిలో అలిపిరి సమీపంలో ఉన్న ఈ బేస్ క్యాంప్ నిర్మిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా రాబోయే ఒక 20 ఏళ్ళ గంట, అంటే విజన్ 24/7 వరకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.